టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనపై మాయనమచ్చపడింది. అదేదో ఏ విపక్ష పార్టీనేతో బాబు అంటే గిట్టని వారు వేసిన మచ్చ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బాబు మార్కు పాలన ఇదేనంటూ టీడీపీ పాలనపై మాయనమచ్చ వేసింది ఆ పార్టీకి చెందిన కీలక నేతే. ఆయనే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. అయినా సొంత పార్టీ ప్రభుత్వంపై ఆయన ఎలాంటి మచ్చ ఎందుకు వేశారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాత్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలో దిగిన భూమా నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు భూమా అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరిపోయారు. కొంతకాలానికి భూమా బామర్ది కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి కూడా తనను గెలిపించిన వైసీపీకి చేయిచ్చేసి గోడ దూకేశాడు. అప్పటిదాకా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చేసి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదంతా గతమైతే నంద్యాల ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడుకున్న ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను వినియోగిస్తుంది. ఎన్నడూ లేని విధంగా కేవలం 10 రోజుల్లోని నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు ఏకంగా 300 కోట్లు విడుదల చేసింది.